హాయ్ ఫ్రెండ్స్ అందరికి అండ్ అలాగే సారీ ఫ్రెండ్స్ కొంచెం వీడియో లేట్ అయింది వర్క్ ఉండటం వల్ల. అయినా కూడా మీకోసం చాలా కష్టపడి వీడియో చేసిన. ప్లీజ్ ఒక లైక్ కొట్టి వీడియో చూడండి ప్లీజ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ ఉంటుంది దాన్ని గట్టిగా కొట్టుర్రి. అరే వినాయకుని పండుగ ఇంకా వారమే ఉన్నది. అందరు చందాలకు తిరుగుతారు, ఒక మన కాలిన వాళ్ళమే తిరుగుతలేము. అరే రేపు అందరు అడ్డకాడికి రావాలని గ్రూప్ లో మెసేజ్ పెట్టాలరా. అరే రేపు అందరితో ఒకసారి మాట్లాడదాం, పెడదామంటే పెడదాం లేకపోతే లేదురా. సరేరా రేపు సాయంత్రం 4 గంటల వరకు అందరు అడ్డకాడికి రమ్మని చెప్దాం. అందరు వచ్చినాక మాట్లాడుకుందాం. The next day. అరే అసలు ఈసారి వినాయకుని పెడదాం వద్దా? ఏమా పెట్టాలరా లేకపోతే ఇజ్జత్ పోతుంది. అరే సురేష్ నువ్వు పోయినసారి పైసలు ఇచ్చినావా ఇంతకు? అరే నేను ఒక్కనే ఉన్నట్టు మాట్లాడకురా, నువ్వు అందరు ఇచ్చిరారా మరి? అరే అందరి గురించి కాదురా, నువ్వు పెడదాం అంటున్నావు కదా, ఫస్ట్ నువ్వు ఇస్తావా పైసలు? అరే పోయినసారి నా దగ్గర పైసలు లేవురా, కొంచెం టైట్ ఉండే, కానీ ఈసారి పక్కా ఇచ్చుడే. ఇప్పుడు అందరికి ఇట్లనే అంటారు మామ, లాస్ట్ వరకు ఎవ్వడిగాడు పైసలు లేవు మామ, పైసలు రాలేదు మామ అని ఏదో కారణం చెప్తారు. అరే పోయినసారి లెక్కైతే కాదురా, ఈసారి అందరు ఖచ్చితంగా ఇద్దామంటేనే పెడదాం లేకపోతే లేదు. అరే అందరు ఖచ్చితంగా ఇవ్వాలరా పైసలు. అరే చందా తిరిగేటప్పుడు కూడా అందరు తిరగాలి. నాకు పని ఉన్నది, నేను బయటకు పోతానా, నేను ఊరికి పోతానని కారణాలు మాత్రం చెప్పదురా. అరే ఫస్ట్ మనకు వినాయకుని స్పాన్సర్ ను దొరకబట్టుకోవాలరా. అరే మహేష్ అన్న ఎలక్షన్ లో నిలబడతాడట, ఈసారి ఆయననే ఇప్పిమందాంరా వినాయకుడిని. అవునరా, ఒకసారి రేపు పొద్దుగాల ఫస్ట్ మహేష్ అన్న వాళ్ళ ఇంటికి పోయి అడుగుదాం. The next day. ఉన్నారా ఇంట్లో మహేష్ అన్న? అరే నువ్వు పిలిచేది నత్తందారా, నువ్వులే నేను పిలుస్తావు. ఓ మహేష్ అన్న ఉన్నావా అని ఇంట్లో? ఓసారి బయటికి రా. అగో సురేష్ ఏమైందిరా గిట్లచ్చిర్రు? వినాయకుని పండుగ దగ్గరకు వచ్చింది కానీ చందాకు తిరుగుతాను. ఫస్ట్ నీ దగ్గరకే వచ్చినాం. ఫస్ట్ నా దగ్గరికి వచ్చిరా తమ్ముడు. ఎంత రాయాలి మరి? 1000 రూపాయలు రాయన్నా? ఏ ఊకోయే మహేష్ అన్న, నువ్వు 1000 రూపాయలు రాసినావు గాని నువ్వు కూడా అందరు లెక్క చందరాస్తావానే? మహేష్ అన్న కాలనీ తరపున నువ్వు వినాయకుడిని ఇప్పించినావు అనుకో, నీకు పేరు ఉంటది మంచిగా. అవునే మహేష్ అన్న, మేము కూడా మంచిగా అందరికి చెప్తాం మహేష్ అన్న వినాయకుడిని ఇప్పిస్తానని. ఏ సరే తమ్మి, మీరు ఎట్లా అంటే అట్లనే ఇప్పితతి. అరే మహేష్ అన్న పేరు మీద మంచిగా పెద్ద ఫ్లెక్స్ కొట్టియాలరా విగ్రహదాత అని. సరే తమ్మి, అప్పటికి రారి వినాయకుల కాడికి పోయి బుక్ చేసుకుందాం. అరే మొత్తానికైతే వినాయకుని స్పాన్సర్ అయితే దొరకబట్టుకున్నాం రా. అరే అట్లనే స్టేజ్ దాతను అయ్యగారి దాత పులిహార దాత దొరకబట్టుకున్నాం అనుకో, ఖర్చు ఎక్కువ ఉండదు. అవునరా, వాటికి కూడా స్పాన్సర్లను దొరకబట్టుకోవాలి. పాయ తిరుగుదాం. ఉన్నారా ఇంట్లో ఎవరన్నా? అరే ఈ పోషవనే కాదురా పేనసార్లు పెట్టుకునేది ప్రసాదం గురించి. వారు వచ్చింది ఆవురా, తర్వాత మాట్లాడుకుందాం. అగో ఏంది పిల్లగా గిట్ల వచ్చిర్రు? వినాయకుని చందకు తిరుగుతున్నావా అంటే చందరాయురి. వినాయక చందకు తిరుగుతారా మరి? ఇప్పుడు ఏడు ఉన్నాయి పిల్లగా, రేపు రాపోర్రి ఇత్తా. ఓ పోషవా రేపే అత్తం కానీ ఇప్పుడైతే రాపి. ఏ వాళ్ళు? అబ్బో సారావు కొడుకు కదా నువ్వు. అయితే కానీ మీరు నాకు ప్రసాదం ఇచ్చిర్రా పోయిన సంవత్సరం? ఓ ఆంటీ ఇచ్చినావా ఆంటీ? నేనే తీసుకొచ్చి ఇచ్చిన నీకు పులిహార ప్యాకెట్. అదే ఒకటే ప్యాకెట్ ఇచ్చిర్రు, ఒక్కొక్కరికి 2 ఇచ్చిర్రు. మరి వాళ్ళంటే 1000 రూపాయలు రాసిరు కాబట్టి 2 ఇచ్చినావు. నువ్వు రాసిన 51 రూపాయలకు 10 వాళ్ళు ఇస్తారా? ఆగురా, దానికి నత్తే మల్లోళ్ళి సప్పుడు చేయకు నువ్వు. ఓ ఆంటీ పోయినసారంటే అట్లా జరిగింది కానీ ఈసారి జరగదు అట్లా. ఏమో చూస్తా గానీ నాకు ప్రసాదం రాకపోలే చెప్తా. ఫస్ట్ అయితే మీరు చందరాపేరంటే 1000 రూపాయల 2000 పార్లా? అబ్బోగా పిల్లగాడు చూసినా, పిల్లగాడు ఎట్లా మాట్లాడతాడు. 1000 2000 రాపిచ్చడు మత్తుగా రాపిస్తారు. ఉండద్దా పైసలు మా దగ్గర? ఓ పిల్లగా 51 రూపాయి రాయి. అగ్గో చూసినావురా దాన్ని ముచ్చట, 51 రూపాయలకు ప్రసాదం గురించి ఇంకా లొల్లి దీంతోని. ఓ ఆంటీ ఇక 51 రూపాయి ఎవ్వరు రాపిత్తలేరు. 51 కాదు కానీ 500 రూపాయలు రాపి. అంటే ఉండద్దా మా దగ్గర? మీరు ఎంత రాయమంటే గంతనే రాస్తామా? ఇంకా 51 రూపాయే రాయి, అది కూడా లేవు ఇప్పుడు నా దగ్గర. రేపు వచ్చి తీసుకోర్రి. ఓరి సాయిగా రాయిరా, తొందర పోదాం ఎంతో కొంత. ప్రతిసారికి 51 రూపాయి కూడా రాస్తారా ఇంకా? ఉంటారా ఇలాంటి వాళ్ళు? పైసలు సాదా కాదు కానీ ఇది గిట్లున్నది గది గట్లున్నది అని పేరు నాడ పెడతారు ఇంకా. కానీ ఇంత తిరిగితే మనం అప్పటి వరకు మహేష్ అన్న అడిగి రమ్మన్నాడు వినాయకుల కాడికి పోదాం. అరే ఇలా మనోళ్ళు చందలు తిరగని వాళ్ళకి కూడా చెప్పు, అప్పటి వినాయకుని దగ్గర పోవాలి, రేపటికించి అందరు తిరగాలి చందకాని. అవునరా అందరు చెప్పాలి. మళ్ళీ అడిగి పోయినాక నన్ను విలువలేదు అని ఒక్కొక్కడు అడిగినట్టు అలుగుతాడు. అందరికి చెప్దాం రా, వచ్చేటోడు అత్తడు రాను రాడు, కానీ చందకు కూడా తిరగకపోవాలి, అప్పుడు చెప్పాలి వాని సంగతి మనం. 6.5 hours later. ఈ సురేష్ గారికి ఇంకా అత్తలేడేంద్రా వినాయకుని దగ్గరికి పోదామంటే? అరే వీళ్ళంతా మజ్జు చేస్తారా, నాకు అందుకే తిక్కలేంటది. బండి తీసుకురాలేదేంద్రా? అరే మామ నిజంగా చెప్తానా, నా బండ్లే పెట్రోల్ లేదురా. అరే నీ బండ్లో పెట్రోల్ ఎప్పుడు ఉంటది రయ్యా? తినడానికి తాగడానికి అంటే చిట్టుకునేది ఇస్తావారా బండి?
అరే చెప్తే నమ్మాలిరా, లేదురా నిజంగానే. అరే చంద పైసలు ఉన్నాయి కదా, పెట్రోల్ కొట్టి తుప్ప, దేవుని గురించేనే పోయేది మనం. అవి ఇంకో 50 రూపాయలు ఇరా, పెట్రోల్ కొట్టించుకుంటాడు. అరే మా నీకు నా బండి గురించి తెలుసు కారా, 50 రూపాయలు పోయేస్తుందా రా? ఏవా మీరు మంచిగా ఉన్నారా, పుచ్చానికి పైసలు వస్తానే అంటే. A few moments later. అరే మా ఈ బొమ్మ మస్తున్నారు, ఇది తీసుకుందాంరా. ఇప్పుడు వారు ఆగురా ఆగురా, లోపల ఇంకొన్నాయి చూద్దాం గాని. అరే ఇంకా మనోళ్ళు అందరు రాలే కదా, లోపలైతే చూద్దాంపా. అరే మా ఇది చూడురా, ఇదైతే సూపర్ ఉన్నదిరా. ఇప్పుడు వారే మంచిగానే ఉన్నది కానీ జర రావురా. మా మీరు కనుక ఈ బొమ్మ బుగ్గి అయిపోతే మాత్రం నేను వినాయకుని కాడికి రానే రానురా. ఇప్పుడు వారి అలుగుడు బంద్ చేయరా, నువ్వు ఆడదలిగినట్టు అలగకు. అరే మహేష్ అన్న రాదురా, మహేష్ అన్ననే రాదురా విగ్రహం ఇప్పించేది. వినాయకుడి పందిరి వేసేటప్పుడు చూసినవారా రమేష్ గా మాట్లాడుకునేటప్పుడు మనిషికి ఇంత చేద్దాం, ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం అన్నారు. ఒక్కడన్నా నచ్చిండారా పందిరెత్తన్నామంటే? నాకు తెలుసురా వీళ్ళు అమ్మిడి కొడుకులు తప్పిస్తారని. పనంటే ఎవడన్నా వచ్చి చేస్తారు అని ఇప్పుడు తాగుడు ఉన్నదాను అందరూ ఉరికత్తారు. ఈ అనిల్ గారు 4 పొక్కలు నవ్విండో లేదా దొడ్డికత్తందని వేండ్రా. పందిరి పడ్డది, క్లాతులు కొట్టిన వాడు ఇంకా అత్తలేడు. గవాని కాదురా, ఇప్పుడు అంత అయిపోయినాక వచ్చి పేరునాల పెడతాడు చూడు ఒక్కొక్కడు. అరే ఇంకా లైట్ ఎవర్రా కట్టింది, అది మీదికి చూస్తాను కిందికి చూస్తాందిరా. అరే గద్ద కన్లోడా, నువ్వు ఇప్పుడే చేతులు తెగప్రేమో పనంతా చేసినాక. నువ్వు ఎక్కి కట్టరా, మాకు కట్టరాదు. అందరు చెప్పేటోళ్ళు అయ్యారు, ఒక్కడు చేయనీకి సాత కాదు కానీ. అగో మా పందిరి వేసిరు గారా మంచిగానే, కానీ ఈ క్లాతులు ఎవర్రా తీసుకొచ్చింది? అరే ఓ ఏతులోడు అన్ను మన్ను వీడు ఉండి తీసుకురాపోయినవరా మంచి. అరే మీరు చెయ్యరు, చేయ సాత కాదు, చేసిన వాటికి వంకలు పెడతారేంద్రా. అయ్యో మామ బాగా ఫీల్ అవుతున్నావేంద్రో, ఎప్పుడు చేయలేదారా మేము? అందరు చేసిన వాళ్ళేరా, అందరు వచ్చి చేసిరీరా. అరే పంతుల్ని గిన మాట్లాడిరారా? లేదురా, నువ్వు మాట్లాడతానని చూస్తాను. అయ్యో ఏంద్రో బాగా సీరియస్ అవుతారు. మరేంద్రా చిన్న తిరుగుదాం దారా అంటే ఒక్కరు రాడు, గిడ పందిరేద్దాం దారా అంటే ఒక్కరు రాడు. అంత అయిపోయినాక వచ్చేవాడు లైట్ గిడి చూస్తుంది అంటాడు, ఇంకోడు వచ్చి క్లాతులు మంచిగా లేవు అంటాడు. మీకు చెయ్య సాతా కాదా, చేసిన వాళ్ళ మీదకి వంకలు ఎందుకు పెడతారా? చూసినవారా వీళ్ళు పని చేయనికి ఒక్కరు రాడు, ఎరే వినాయకుని తీసుకొచ్చినాక అందరు వస్తారు చూడు. వినాయకుడిని తీసుకొచ్చినాక అయ్యగారేడే ఇంకా రానట్టే ఉన్నాడు కదా. ఏమోనే దేవుణ్ణైతే తీసుకొచ్చి పెట్టిర్రు, ఇంకా అత్తలేడు అయ్యగారు. ఓ బిలగా అయ్యగారు ఎప్పుడు వస్తాడు ఇంకా? పోషవ్వా వేరే మండపంలో అయ్యగారు పూజ చేస్తాడు, అటు అయిపోతూనే మనకే వస్తాడు, జర రాగుర్రి. అయ్యో ఇంకెప్పుడు దేవుణ్ణి తీసుకొచ్చేంతసేపు అవుతుంది, ఏం కథ? అరే మళ్ళోసారి ఫోన్ చేసి రమ్మనరా తొందర, ఇజ్జది పోతుంది ఇక్కడ. అరే నేను ఫోన్ చేస్తా కానీ ఈ లోపుగా పాటలనే పెట్టురా, అందరు సప్పుడేకనని ఉంటారు. అరే చిన్న సౌండ్ తక్కువ పెట్టి రాదురా. వచ్చిండ్రా ఇటువంటాడు, ఇంకా అత్తలేడు అనుకున్నా. ఏమైంది బాబు, నేను వేరే మండపంలో ఉన్న పూజ మీద మీరు ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. పూజ చేయించుకున్నట్టు తొందర రమ్మను. అరే అయ్యగారు వచ్చిందని చెప్పురా, అందరిని తొందర రమ్మను మండపం కాడికి. కాలనీ ప్రజలారా, అయ్యగారు వచ్చిండు, పూజ చేయించుకునే వాళ్ళు తొందర మండపం దగ్గరికి రాగలరు. అయ్యగారు ఒక్కటే 5 నిమిషాలు అయిపోయింది. సంకాశం కాశపేయం మహాదిత్యం తమోగ్నం సరపాపగ్నం ప్రణదో దేవాగ్నం. ఓ అయ్యగారు పూజ మంచిగా చేయిర్రి, పోరగాళ్ళకు మళ్ళొచ్చేడికి పెళ్లిళ్ళు కావాలి. ఇగో బాబు ఈ కంకణాలు కట్టుకొని మంచి కొట్టి ఇయ్యి. A few moments later. అరే అయ్యగారు వేండి కాదు, ఇక పాటలు పెట్టి జరిసేపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో ఇంకా చేద్దాం అనుకున్నా కానీ లెంత్ ఎక్కువ అవుతుంది, అట్లనే టైం కూడా లేకుండే. అయితే పార్ట్ 2 వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నా, కాకపోతే ఈ వీడియోకి ఎక్కువ లైకులు వస్తే మాత్రం ఖచ్చితంగా ఎత్తా. మధ్యలో అన్నదానము, నిమజ్జనం రోజు గొడవలు ఎట్లుంటాయి అనేది పార్ట్ 2లో ఖచ్చితంగా చూపిస్తా ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉంటా మరి, టాటా బాయ్ బాయ్, సీ యూ.